ఆ మనుష్యుడు ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి వీలుగా ఋషులు కాలాన్ని విభాగం చేశారు. అలా విభాగం చేయబడినటువంటి కాలంలో రోజు, పక్షము, వారము, సంవత్సరము, ఆయనము, పగలు, రాత్రి, గంట, అరగంట, నిమిషము, యామము, ఇలా ఎన్నో విభాగాలు వచ్చాయి. ఇన్ని విభాగాలలో సంవత్సరము ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం. అటువంటి సంవత్సరం 365 రోజులతోటి 12 మాసములతోటి కూడి ఉంటుంది. మనకి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. 60 సంవత్సరములు. ఈ 60 సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.